హలో, నేను సుమతి. ఒక సంవత్సరంలో ప్రజల క్రెడిట్ కార్డ్ ఖర్చు ఎంత పెరిగింది? తక్కువ టీడీఎస్ తగ్గింపుపై ఎవరు చర్య తీసుకోరు? బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుంది? ఇలాంటి విశేషాలను చూద్దాం ఇవాల్టి లంచ్ బాక్స్లో. 2023-24 ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ ఖర్చు వార్షిక ప్రాతిపదికన 27% పెరిగి 18.26 లక్షల కోట్లకు చేరింది. అయితే ఏడాది క్రితం ఇది 14 లక్షల కోట్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన కొత్త డేటా ప్రకారం మార్చి 2024లో క్రెడిట్ కార్డ్ ఖర్చు 10.07% పెరిగి 1.64 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చిలో పండుగల సీజన్, ఆర్థిక సంవత్సరం ముగియడంతో క్రెడిట్ కార్డులపైనే ఎక్కువ ఖర్చు చేశారు. ఫిబ్రవరి 2024లో క్రెడిట్ కార్డ్ ఖర్చు 1.49 లక్షల కోట్లు. ఈ విషయంలో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ముందంజలో ఉంది. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు మార్చిలో 8.57% పెరిగి 43,471.29 కోట్లకు చేరుకోగా ఫిబ్రవరిలో ఇది 40,288.51 కోట్లుగా ఉంది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే బుల్లెట్ రైలు నిర్మిస్తోన్న NHSRCL అన్ని కాంట్రాక్టులు ఇచ్చిన తర్వాత బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పూర్తయ్యే తేదీని తెలియజేస్తామని ఆర్టీఐ దరఖాస్తుకు ప్రతిస్పందనగా తెలిపింది. అహ్మదాబాద్, ముంబై మధ్య 508 కిలోమీటర్ల పొడవైన కారిడార్ను నిర్మిస్తున్న NHSRCL ప్రాజెక్టును పూర్తి చేయడానికి అవసరమైన అన్ని కాంట్రాక్టులను ఇప్పటికీ ఇవ్వలేదు. అయితే బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని, 163 కిలోమీటర్ల వయాడక్ట్, 302 కిలోమీటర్ల పైర్, 323 కిలోమీటర్ల ఫౌండేషన్ నిర్మించామని ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2017లో ప్రారంభించారు. డిసెంబర్ 2023 నాటికి సిద్ధం కావాల్సి ఉంది. ఆర్టీఐకి ప్రతిస్పందనగా 2026-27 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక ఉంది అని వెల్లడించారు. పాన్ కార్డ్ని ఆధార్తో లింక్ చేయకపోతే ఈ వార్త విన్న తర్వాత తప్పకుండా చేస్తారు. టీడీఎస్, టీసీఎస్ మినహాయింపు విషయంలో పన్ను చెల్లింపుదారులతో పాటు వ్యాపారవేత్తలకు ఆదాయ పన్ను శాఖ పెద్ద ఊరటనిచ్చింది. 2024 మే 31లోగా పాన్ కార్డుకు ఆధార్ను అనుసంధానం చేస్తే పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలపై తక్కువ టీడీఎస్ తగ్గింపు కోసం ఎటువంటి చర్యలు తీసుకోబడదని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. ఆదాయ పన్ను శాఖ నిబంధనల ప్రకారం పాన్ కార్డు లేకపోతే ఆధార్ నెంబర్తో లింక్ చేయబడితే టీడీఎస్ రెట్టింపు రేటుతో తీసివేస్తారు. అయితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ మే 31 నాటికి తమ పాన్ను ఆధార్తో లింక్ చేసిన పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఇవ్వాలని తెలిపింది. కొత్త క్రెడిట్ కార్డును జారీ చేయడం, ఆన్లైన్ మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త కస్టమర్లను జోడించడం నుండి కోటక్ మహీంద్రా బ్యాంక్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే నిషేధించింది. 2022-23 సంవత్సరంలో కోటక్ బ్యాంక్ ఐటీ వ్యవస్థలను ఆర్బీఐ పరిశీలించింది. కొన్ని అంశాలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా అంశాలకు విస్తృత స్థాయిలో సరైన సమయానికి పరిష్కారం చూపడంలో కోటక్ బ్యాంక్ విఫలమైనందున బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35A కింద తన అధికారాన్ని ఉపయోగించి ఆర్బీఐ కోటక్ మహీంద్రా బ్యాంక్పై చర్యలు తీసుకుంది. అయితే ప్రస్తుత వినియోగదారులకు కోటక్ మహీంద్రా బ్యాంక్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి. భారతీయ రైల్వేలు ప్రయాణికుల సౌకర్యార్థం ఎకానమీ మీల్స్ను ప్రారంభించింది. అంటే ప్రయాణికులకు 20 రూపాయలకే ఆహారం ఇస్తున్నారు. ఇందుకోసం ప్లాట్ఫామ్పై రెగ్యులర్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు. ఐఆర్సీటీసీ సహకారంతో భారతీయ రైల్వే ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 100కి పైగా రైల్వే స్టేషన్లలో 150 స్టాల్స్ని ఏర్పాటు చేసినట్లు రైల్వే తెలిపింది. సాధారణ తరగతి ముందు ఈ స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఈ తరగతిలో ప్రయాణించే ప్రయాణికులు చౌకగా ఆహారం, స్నాక్స్ని పొందొచ్చు. ప్రయాణికులకు 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ముందుగా ప్రయాణికులు 7 పూరీలు, 150 గ్రాముల కూరగాయలు, ఊరగాయ ప్యాకెట్ 20 రూపాయలకి లభిస్తుంది. రెండవది 50 రూపాయలకి మీరు రాజ్మా, రైస్, కిచిడి లేదా పొంగల్, కుల్చా, చోలే భతూరా, పావ్ బాజీ లేదా మసాలా దోశ వంటి ఏదైనా కొనుగోలు చేయొచ్చు. ఇది కాకుండా ప్రయాణికులకు 200 మిల్లీమీటర్ల ప్యాకేజ్డ్ సీల్డ్ వాటర్ గ్లాసులు కూడా లభిస్తాయి. వీటి ధర 3 రూపాయలుగా ఉంది. టెలికాం కంపెనీ రిలయన్స్ జియో డేటా వినియోగంలో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్గా అవతరించింది. చైనా మొబైల్ను వెనక్కు నెట్టి జియో ఈ స్థానాన్ని సాధించింది. గ్లోబల్ అనలిటిక్స్ సంస్థ ఎఫిషియన్ నివేదిక ప్రకారం ఆర్థిక సంవత్సరం 2024 చివరి త్రైమాసికంలో జియో మొత్తం డేటా ట్రాఫిక్ 40.9 ఎక్సాబైట్లుగా నమోదైంది. అదే సమయంలో ఇప్పటి వరకు డేటా ట్రాఫిక్లో ప్రపంచంలోనే నంబర్ 1 కంపెనీగా ఉన్న చైనా మొబైల్ నంబర్ 2 స్థానానికి పడిపోయింది. దాని నెట్వర్క్లో డేటా వినియోగం త్రైమాసికంలో 40 ఎక్సాబైట్ల కంటే తక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 108 మిలియన్ కస్టమర్లతో అత్యధిక సంఖ్యలో 5G కస్టమర్లతో జియో రెండవ టెలికాం కంపెనీ. 5G వినియోగదారులు ఇప్పుడు జియో మొత్తం వైర్లెస్ డేటా ట్రాఫిక్లో 28% కంటే ఎక్కువ వినియోగిస్తున్నారు.
బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సంస్థ అల్ట్రా వాయిలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ F77 Mark 2ని దేశంలో విడుదల చేసింది. ఇది F77 అప్గ్రేడ్ వర్షన్ అని కంపెనీ వెల్లడించింది. ఈ బైక్లో పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ఇంజిన్ ఉంటుంది. ఇది ప్రపంచంలోని అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ బైక్. ఈ ఎలక్ట్రిక్ బైక్లో పవర్ఫుల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అల్ట్రా వాయిలెట్ F77 Mark 2 స్టాండర్డ్, రీకాన్ అనే 2 వేరియంట్స్లో బైకాన్ని విడుదల చేసింది. ఈ బైక్ను 9 రకాల కలర్స్లో కొనుగోలు చేయొచ్చు. స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 2.99 లక్షలు, రీకాన్ ధర 3.99 లక్షలుగా ఉంది. ఇవి ఈరోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.